నీవు నా తోడ నీవు నీ తోడ నేను జన్మించాను. భగవంతుని రూపంలాగా మన తల్లి మనకు లేకుండా అయిపోయినాడు. ఈ రోజు నుండి అత్తగారి పట్లములు ఆగ్రహారములు నిన్ను ఉంచి వెళుతున్నాడు. నెలకొకసారి నువ్వు ఇలా ఉన్నావో చూసిపోతాను. ఎలా జీవించి దీవెల్లి పట్టణంలో నా కొడుకులు ఆ బిడ్డలు కనుక సుఖంగా జీవించి బ్రతకండి అన్నయ్య. చెల్లెతో దీవెన తీసుకున్నాను నేను. రామలక్ష్మణ కోడలు రంగు బండికి తరలించి బండిలో కూర్చుండి తానే తందానే తానా తందనానా మా దివిలి పట్టణం చేరుకొని తమ్ములు భార్యను ఈ మాటలు చెప్పి తమ్ములతో భార్యతో చెప్పి సుఖ సంతోషములతో మేమున్నాము. మాకంత ఇంతవరకు ఉన్నారు. ఇద్దరు కోడళ్ళు, ముగ్గురు కోడళ్ళు, ఇద్దరు బిడ్డలు. ఇక నా కొడుకులు పనులు చేస్తున్నారు. నా నడుపు కొడుకు రాజ్యం వెళ్ళబోయాడు. ఇక నేను ముగ్గురు నా మేనగోడలు అంటే సంతోషం. నాన్న బిడ్డ చాలా ఇష్టం మరి. నాన్న బిడ్డ కదా. అన్న బిడ్డ మారిపోయినా నా కోళ్ళకు బంగారు సొత్తులు బంగారు ఎరలు కట్టి ఏడుగురు దాసీలతో నువ్వు ఏళ్ళు చెప్పాడు అందంగా అతని ప్రేమ కొన్ని సాదుకుంటున్నా. నా పేరు సుఖమ్మ అంటారు. నా పేరు సూరమ్మ అంటారు. మరి మా అత్త దానమ్మ చూసిన పాపిస్త్రీ పాపకాలం రాలు. మరి చిన్న కోడలు ప్రేమ కొద్ది మరి సాదుకుంటున్నాను వేరే అనుకోని మరి ఇంటి పనులు ఒక్క పని చెప్తాను పని అంతా నేనే చేస్తున్నా. చేసి
నేను వాడిని నేను పోతాను అది పని చెప్పి 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 మా అత్తేమో కొట్టిగా అయిపోతాను ఆయన పడుతుంది పని చేసి నువ్వు నరిగా పడతారు ఎంత ఆస్తుందో మనకి ఫస్ట్ నువ్వు తత్తే ఓ సూరమ్మ ఓ సుబ్బమ్మ పేరు పెడతావు నాకు ముగ్గురేరాలు కాబట్టి నా మేనకోడలు కాబట్టి మీరేం తెచ్చుకున్నారే కట్టం ఏం తెచ్చుకున్నారు వచ్చి ఆస్తి తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నారు మీరు వాళ్ళ దగ్గర లేవు ఆస్తులు మరి ఎక్కడ పెడతారు మా వాళ్ళ దగ్గర లేవు పెద్ద కోడలా ఆ, మీ వాళ్ళ దగ్గర ఆస్తి లేదు లేదు మరి లేదు కాబట్టి లేఖలు ముండలు మీరు అట్లా పని చేసుకుంటుంటారు వాళ్ళ ఎక్కడ ఇంటికి నువ్వు ఎట్టు వచ్చినవే నువ్వెందుకు వచ్చినవే నువ్వు లేకిదాని కదా ఓ కొట్లాలా మీరు లేఖరాని కాదు బొట్టలేగా అప్పుడు నీ మొగడు చచ్చిపోయినాక నీ మొగ మీ ఇంటికి పిల్లలు ఇచ్చిరా నువ్వు వచ్చి మా అక్కలు మొక్కితే పోనీ ఇచ్చిండ్రు తెలుసా అందుకే దగ్గరలో అని ఇచ్చిన దానికి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని తిడతాను నిన్నగాక మొన్న వచ్చిన సన్యాసమ్మకు ఏ పని చెప్తారో మేనగోడలని శుభంగా చెప్తాను అన్ని పనులు మాకు చెప్తా అంటే మేము చేసిపెట్టే సేవకురాలమా దంచిపెట్ట దాచేయాలమా మాతోటి ఏ రోజు పని చేయాలి పని చేయకపోతే అత్త నీకు మందు పోయి చంపుతాం నువ్వు నచ్చిందంటే ఇంకా మాకు ఎవరు అడ్డే ఉంటే ఏరు పడతాం ఎవరి పెంక వాళ్ళని తీసుకుంటే మా తాళని మొత్తం ఇక సెంతనే ఓరి ఆ సన్యాసమే ఓడి నువ్వు ఉన్న రోజులే పోతున్నది నీ జుట్టుని పోతా మంచిగా నీటిగా తీసుకొని అమ్ముకుంటాం లేకపోతే ఇప్పుడు సన్యాసమ్మని పిలిచి మాకు చెప్పే పనులను సన్యాసమ్మకు చెప్తేనే మీ ఇంట్లో ఉంటాం లేకపోతే మా తల్లి గారి ఇళ్ళకి మేము పోతాం ఇక మా తల్లి గారికి నేను దెంగేస్తాం తెలికల మాటలు మాటలు దీన్ని చంపుదా ఫస్ట్ అని చెప్పబోయిందనుకో దీన్ని చంపుదాం అట్టుగా కానీ నా చిన్న కోడలు తల్లిగారింటి కదా అంత ఆస్తి తెచ్చుకున్నది కాబట్టి తెచ్చుకున్న మాకేమైనా మంచిస్తుందా దాని వస్తుంది దాన్ని మాకేమైనా మంచిస్తుందా మేము ఇప్పుడు ఏడు పడితే మేము పావులో పెడ సంపాదించుకుంటాం చేసి కుప్ప పోసి మళ్ళీ ఆడికే మంచి పెట్టాలి మాకెందుకు మా ఏం సంపాదించిన చేసి ఏం పని చేసి రోజు పీక పోతలేము ఏ బీగ సంపాదించిన పత్తి పీక పోతాను కలిసేళ్ళు పీక పోతాను మిరపచేనుల గడ్డి పీక పోతాను నాటు పెట్ట పోతాను ఇవన్నీ తెచ్చి నీ గొప్పలే పోయేవాటి నువ్వు నా ఆశ్రయం కాదు ఓ సూరమ్మ సుబ్బమ్మ అందరూ యారాలు లేదా అయితే సూరమ్మ భర్త పేరు ఏం పేరు నీ భర్త పేరు ఏం పేరమ్మా నా భర్త పేరు రావన్న నీ భర్త పేరు అప్పన్న మరి నీ భర్త ఏం చేస్తున్నాడమ్మా పనికి పోతాడు ఏం పని చేస్తాడా బర్లు గుడ్లు కాస్తున్నాడు. అదైతే పని కదా డబ్బులు ఓ అల్లనే వచ్చాడు ఆతులు వస్తారు మరి నీ భర్త ఏం చేస్తున్నాడు నా భర్త వ్యవసాయం చేస్తాడు రాజములో కూర్చుండి రాజ్యం వెళ్తాడు వ్యవసాయం చేస్తాడు ఆయన చిన్నప్పుడు కానీ పని కల్లోడు నీ భర్త ఆలాంటి పని మరిమడిగా ఆ సప్తము గల్ల తల్లి సన్యాసమ్మ భర్త ఎక్కడికి వెళ్ళాడు ఆయన కాకినాడ వేయండు ఎక్కడికి వెళ్ళాడు గొప్ప చదువు చదివి కంపెనీ నౌకరు వచ్చిందని కాకినాడ కొలుకు పోయిండు ఆ నౌకరు వస్తే మేము బతామా మాకేమైనా మంచి ఇస్తాడా వాళ్ళే బతారు భర్త ఏమో నౌకరు పోయిండు ఈయనేమో 7 మేడల కూర్చొని 50 కూర్చున్నాడు ఇక మేమేమో సాగి చేసి మేము పెట్టామన్నట ఎంత సత్యవంతులమ్మ మరి లేకపోతే మాట్లాడుకో అత్తమ్మ ఇప్పుడు
పిలిచి పని చెప్పు నీ కోడలకు. అగో ఈ పెద్ద కోడలు చిన్న కోడలు నా చిన్న కోడలకు పని చెప్పకపోయేదంటే ఈ ఇద్దరు కోడలు నా ప్రాణం మీద ఇస్తారట. ఇందులో కాడే ఇందులో తప్పేటట్టే ఉన్నారు. మా అత్త బాగా పోరి దంసాగి పొరవేసి వచ్చిందని చెప్పు. పొరవేసి వచ్చిందని చెప్తాం. ఇక నా కోడలు ఎత్తుకురని రావేవో సన్యాసి చాలా కోపంగా ఉన్నానని మా అత్త ఉండే వద్దకే చేరుకున్నాను. ఎందుకు నన్ను పిలిచినావు తల్లి? నువ్వు ఏమడగా తెలిసినావు? ఎందుకు నీకు ఇంత కోపంగా ఉన్నావు కదా ఈ రోజు? నువ్వు నీకు తెలుస్తలేదా? నీ తోడి ఏరైనా పని చేస్తాను, నువ్వు చేయ వాళ్ళతో శుద్ధి గడ్డ చేతి చిన్న వయసులో పెళ్లి చేశాను మా చెల్లెకని మా అన్న ఎంతగానో బాధపడ్డాడు. చెల్లెలా అత్తగారింటికి వెళ్ళిపోతే నువ్వు ఎలాంటి పనులు చేస్తావు? నీతోటి ఏరైనా పని చేస్తే మీ అత్త బాధపడతాది. అయ్యో ఆ యొక్క సన్యాసమ్మ పని చేస్తానని బాధపడుతుంది. అందుకొరకే నీకు వయసు వచ్చేదాకా నా ఇంటిలో ఆపుతానని మా అన్న చెప్తే మా అన్న మాట వినకుండా నా మేనత్త నా తండ్రి తోడ పుట్టినాది నన్ను ప్రేమతో సాదుకుంటాది. అయ్యో నా కోడలు తల్లి లేకపోయినని సాదుకుంటుందని మా అన్న మాట కాదనలేక నీ వద్దకు చేరుకున్నాను. ఎన్నడు ఏ రోజు ఇలాంటి పనులు చేయలేదు. అమ్మ అరటాకు లాంటి పాదములు, కుంకుమ లాంటి అరచేతులతో నేను ఇలా పని చేస్తాను. ఆనాడైనా ఈనాడైనా నేను రాసకాంతను. ఇలాంటి పనులు ఇలా చేస్తాను తల్లి. అయ్యో ఏం చేస్తానా అంటే ఎవరు చెప్తారు? నేను కోడలు కదా తల్లి. నేను కోడలు అనేది సంతోషంగా చూసుకుంటా అంటే నీ తోటి ఎవరైనా వచ్చి నాతో తోడం పెట్టినారు. దొడ్డవారి బిడ్డనైతే నా తల్లిగారింటిలో నేను ముద్దు. ఇక అత్తగారింటి చేరుకున్నాను గాని ఈ ఆడపుడుక ముట్టినందుకు అత్త చెప్పిన పనులు చేసి తీర్తనని శుద్ధిగట్ట చేత పట్టినానా నేను అందమైన సాకులు గల్లెరానా అయ్యో ముడివేలు ముప్పులేచరానా నాకు తల మీదికి పొద్దు వచ్చినానా ఎన్నడు ఏ రోజు పని చేయని దాని నన్ను ప్రేమతో సాదుకున్న నా అన్న ఈ రోజు ఇంత పని చేసినాను. తల మీదికి పొద్దు వచ్చినది. చెట్లు గుట్టలు కాలంగా చూస్తారు. కడుపులో మంట ఈ ఆకలి ఎవరికి కానరాదు. కాస్త అన్నము పెట్టవా అత్తమ్మ? కూడు 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 ఒక పని అంగనే నీకు కూడి కొట్టుకోపోతా. ఏదో తిన్నా నువ్వు కూడు. నీ అన్నగారు ఏనాడు పెట్టలే, నీ తండ్రి ఏనాడు పెట్టలే, నీ తల్లి ఏనాడు పెట్టలే. అత్తమ్మ మా అన్నయ్య 7 వారం నగలు పంపించినాడు. ఈ రోజు తినడానికి బంగారు పళ్ళాలు 2 గ్లాసులు పంపించినాడు. అమ్మ కాస్త అన్నము పెట్టవా తల్లి? బంగారు పల్లెంగా నీకు పెట్టాను అన్నం. అమ్మ నా తల్లి గారి అవో మంచివారే. దీనికి బంగారు పళ్ళెం అంటే ఎందుకు పెడతా? బంగారు పళ్ళెం తీసుకొని దాచుకొని బోరే పెట్టుకున్నది కుక్క గంజి పోసేది. ఆ గంజి పోసే చెప్పారు పట్టాలి.